అండ్ ఇంకోటి రఘురామకృష్ణరాజు గారు ఫైనల్గా కన్క్లూడ్ చేసింది ఏంటంటే నేను అన్నిటికీ వస్తా, రఘురామకృష్ణరాజు గారికి సమాధానం రఘురామకృష్ణరాజు గారి చేతే చెప్పిస్తా, ఏం కంగారేం లేదు. అండ్ సెక్షన్ 196 ప్రకారం అంట ఫర్దర్ ది డెలిబరేట్స్ యాక్ట్స్ ఆఫ్ పివి సునీల్ కుమార్ వుడ్ ఆల్సో అట్రాక్ట్ ది ఫాలోయింగ్ పీనల్ ప్రొవిజన్స్ ఇన్ భారతీయ న్యాయ సంహిత. Section 196, promoting enmity between groups and acts prejudicial to the maintenance of the harmony. ఆంధ్రప్రదేశ్లోనో లేకపోతే భారతదేశ సార్వభౌమాధికారానికి సంబంధించినటువంటి కులమత ఘర్షణలు రేపటానికి, ప్రజల మధ్య ఉన్న శాంతి సౌభాతృత్వం దెబ్బతినటానికి కారణమైనటువంటి సునీల్ కుమార్ గారికి ఉరిశిక్ష చేయాలి అని గౌరవ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి కవి హృదయం. ఏం హృదయం? కవి హృదయం అది మొత్తానికి. అని చాలా అద్భుతంగా కవిత్వాలు కూడా చెప్తారు. పాప ప్రజలు మిస్ అయిపోయినారు, కానీ చాలా అద్భుతమైనటువంటి కవి, ఆరేటర్, క్రిటిక్, బిజినెస్ మ్యాన్, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా ఉన్నాయి. సార్ క్వాలిటీస్ అన్నీ ఇన్ని కాదు. అయితే గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు ఒక ఐపీఎస్ ఆఫీసర్కి సంబంధించి తన మనసులో ఉన్నటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజలతో పంచుకునే సందర్భంలో దట్టు he was under suspension now he is under suspension. ఒక ఐపీఎస్ ఆఫీసర్ తన మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని ప్రజలతో షేర్ చేసుకుంటే అది భారతదేశంలో ఉన్నటువంటి 2 కులాల మధ్య సౌభాతృత్వానికి, శాంతికి విఘాతం కలిగేటువంటి అంశం. చాలా పెద్ద అంశం నిజంగానే. దీని మీద డిఓపిటి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి, ఆయన సస్పెండ్ చేయాలి. సర్వీస్ రూల్స్ 1968 ఐపీఎస్ సర్వీస్ రూల్స్ కూడా పాటించని సునీల్ కుమార్ గారిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి, సస్పెండ్ చేయాలి. నేను గౌరవ డిప్యూటీ స్పీకర్ గారిని అడుగుతున్నాను ఏంటంటే, సార్ మీరు ఈ రీసెర్చ్నే కొంత కాన్స్టిట్యూషన్లో 10th షెడ్యూల్ అని ఒకటి ఉంటుంది సార్. ఈ 10th షెడ్యూల్లో ఒక ఆర్టికల్ నేను చదివి వినిపిస్తాను. ఇది మీరు కంప్లై చేశారో లేదో ఒకసారి రాష్ట్ర ప్రజలకు ఒకసారి మననం చేద్దాం. మళ్ళీ సాయంత్రం డిబేట్లు పెట్టాలి దీని మీద. ఎందుకు పెట్టాలి? పెడతారో లేదో మరి నాకు తెలియదు. ఎందుకంటే సునీల్ కుమార్ గారి మీద అయితే నేను డిబేట్లు పెట్టారు చాలామంది. సునీల్ కుమార్ గారు అన్న మాటకి పాప ఎక్కడో కాలింది, ఇప్పటికి కూడా వస్తూనే ఉంది స్మెల్, కాలిన వాసన. ఆ కాలిన వాసనతో నిన్నంతా డిబేట్లు పెట్టేశారు. ఒక చిన్న ఊహ, దళితులకి ఉప ముఖ్యమంత్రి పదవి అనే ఒక చిన్న ఊహ వస్తేనే మీరు చచ్చిపోయి కాళ్ళు తొక్కేసుకుంటున్నారే. అరే అసలు మీరు 24-25% ఉన్నటువంటి దళిత బిడ్డలు 78 సంవత్సరాల దగ్గర నుంచి మీ కింద బానిసలుగానే బతుకుతున్నారు. వాళ్ళకు ఒక చిన్న ఆశ, ఒక చిన్న ఏదో ఒక ప్రాసెస్, ఒక చిన్న కోరిక ఒక వ్యక్తి కోరితే ఆ వ్యక్తి మీద మూకమ్మడి దాడి చేస్తున్నారే. అంటే చట్టం మీ ఒక్కళ్ళకే తెలుసా? చట్టాలు మీ ఒక్కళ్ళకే అమలు అవుతాయా? చట్టాలు మీ ఒక్కళ్ళ కోసమే రాశారా? అంటే మిగతా వాళ్ళకి చట్టాలు తెలీదా? మిగతా వాళ్ళు ప్రశ్నించరా? పాపం మీ అంత ఇంగ్లీష్ మాకు రాదా? లేదా మీ అంత నాలెడ్జ్ మాకు ఉండదా? బహుశా మీ అంత మీడియా మాకు లేకపోవచ్చు, లేకపోతే మీ అంత డబ్బులు మా దగ్గర లేకపోవచ్చు, లేకపోతే మీ అంత కన్నింగ్ క్యారెక్టర్ మాకు లేకపోవచ్చు. కానీ మా దగ్గర కొద్దిగా గొప్ప నిజాయితీ ఉందిగా, మా దగ్గర కొద్దిగా గొప్ప నాలెడ్జ్ ఉందిగా, మాట్లాడగలిగిన సామర్థ్యం ఉందిగా. మాట్లాడటం లేదు అంటే అర్థమైంది అంటే మూలిగే నక్క మీద తాటికాయ ఎందుకు వేయటం? ఇప్పటికే చచ్చిపోతున్నారు బాబు కొడుకులు పవన్ కళ్యాణ్.
రాష్ట్ర ప్రభుత్వంకి ఎక్కిన దగ్గర నుంచి నిద్ర లేదు, నీళ్లు లేవు, రాష్ట్రానికి నిధులు లేవు. ఎందుకు వచ్చిన కర్మరా బాబు ఈ ముఖ్యమంత్రి పదవి, ఉప ముఖ్యమంత్రి పదవి అని రోజు బోర్ని ఏడుస్తున్నారు. ఈ మూలిగా నక్కల మీద మళ్ళీ ఏం తాటికే వేద్దాంలే అని మాట్లాడటంలా రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం మొదలు పెడితే మీకు ఇక రాత్రులు నిద్రలు కూడా ఉండవు. సో మాట్లాడటం లేదు అంటే అర్థం మాకు తెలియదని కాదు. సో నేను గౌరవ రఘురామకృష్ణరాజు గారికి, డిప్యూటీ స్పీకర్ గారికి చెప్పేది ఏంటంటే, సార్ డిప్యూటీ స్పీకర్ గారు 10th షెడ్యూల్లో 5 అనేటువంటి ఒక చాప్టర్ ఉంటుంది సార్. 10th షెడ్యూల్లో అధికరణం 5, నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ షెడ్యూల్, ఏ పర్సన్ హూ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ టు ది ఆఫీస్ ఆఫ్ ది స్పీకర్ ఆర్ ది డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ ది పీపుల్ or the deputy chairman of the council of the states or the chairman of the deputy chairman of the legislative councils of the state or the speaker or the deputy speaker of the legislative assembly of the state shall not be disqualified under the schedule A if he by reason of his election to such office voluntarily given up the membership of the political party to which he belonged to immediately before such election and does not, so long as continues to hold such office, thereafter rejoin that political party, become a member of another political party. మీరు డిప్యూటీ స్పీకర్ అయిన మరుక్షణం you are no more belong to a political party. First you should resign as a member of a తెలుగుదేశం పార్టీ. మీరు రిజైన్ చేశారా లేదా ముందు రాష్ట్ర ప్రజలకు చెప్పండి. మీరు రిజైన్ చేశారా తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి? మీరు డిప్యూటీ స్పీకర్ హోదాలో ఆ సీట్లో కూర్చున్న రోజున మీరు ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. యాజ్ పర్ ది లా యు ఆర్ సపోజ్ టు గివెన్ అప్ యువర్ మెంబర్షిప్. ఈవెన్ ప్రాథమిక సభ్యత్వానికి కూడా మీరు రాజీనామా చేయాలి. చేశారా? ఐ డోంట్ నో. చేశారా లేదా మీరే చెప్పాలి. ఒకవేళ చేసి ఉంటే ఐఎమ్ వెల్కమింగ్ యూ. ఒకవేళ చేయకపోతే మీరు నిన్నటి దాకా చెప్పినటువంటి నీతి సూక్తులు ఏదైతే ఉన్నాయో ఆ సూక్తుల్ని పెట్టుకోండి.